హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ. సో మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక పీడిఎఫ్ పెట్టాను. సో ఏపీపీఎస్సిలో ఏపీపీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి సో పాలిటెక్నిక్ లెక్చర్స్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దాని పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో చూసి జాయిన్ అవ్వచ్చు. లేదా సింపుల్గా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి గేట్ మాస్టర్స్ అకాడమీ అని సెర్చ్ చేసినా విల్ గెట్ ది ఛానల్. సో ఈ నోటిఫికేషన్లో ఏదైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో లెట్ us డిస్కస్. సో జనరల్గా కామన్గా మనకు వచ్చే డౌట్స్ ఏముంటాయి సార్ అంటే, సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని. సో ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అమ్మ, అంటే పాత నోటిఫికేషన్లో మిగిలిపోయిన పోస్టులు కానీ లేదా ఎవరన్నా వేకెంట్ అయిన పోస్టులకి సో రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 99. ఇందులో అన్ని బ్రాంచ్లు ఉన్నాయి మనకి. సో సివిల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి, ప్లస్ నాన్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అన్నిటికి కలిపి 99 పోస్టులు వచ్చినాయి మనకి. సో పే స్కేల్ ఎంత ఉంటుంది సార్ అంటే 56,100 to 98,400 పే స్కేల్ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ ఎంత సార్ అంటే ఇన్ బిట్వీన్ సో 18 to 42 ఇయర్స్. సో మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 42 ఇయర్స్ ఉండాలి. ఆ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు సార్ అంటే సో 2023 జూలై 1st. 2023 జూలై 1స్ట్కి సో మీరు 18 ఇయర్స్ క్రాస్ అయి ఉండాలి, లేదా 42 ఇయర్స్ క్రాస్ అయి ఉండొద్దు. సో ఈ బిట్వీన్లో మీరు ఏజ్ లిమిట్ అనేది ఈ బిట్వీన్ ఉంది మనకి. సో యాజ్ ఆన్ 2023 జూలై 1st వరకు మీరు 18 to 42 మధ్యలో ఉండాలి మీరు ఏజ్ లిమిట్. సో అప్లికేషన్ డేట్స్ వచ్చేసి సో జాన్ 29th నుంచి అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి. సో ఫెబ్ 18th midnight 12 o'clockకి అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అవుతాయి మనకి. సో ఇది అప్లికేషన్ డేట్స్. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనౌన్స్ చేయలేదు, బట్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనౌన్స్ చేశాడు. ఏప్రిల్లో కానీ మేలో కానీ సో ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో యాజ్ యూజువల్ సో ప్రీవియస్ యాజ్ ఎర్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 పేపర్లు ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ చదువుకుంటే ఆ ఇంజనీరింగ్ సంబంధించిన పేపర్ ఉంటుంది మనకి. సో 150 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్లో, 150 క్వశ్చన్స్, 150 minutes, 150 మార్క్స్. అదే జనరల్ టెక్నికల్ పేపర్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్, 150 minutes, 300 మార్క్స్. అంటే సో జనరల్ స్టడీస్లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, టెక్నికల్లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందా సార్ అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ 1/3 మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఎగ్జామినేషన్లో ఉంది. సో జనరల్గా ఎవరైనా సరే ఒక నోటిఫికేషన్ చూడంలోనే సో ఎన్ని పోస్టులు పడ్డాయి, సో పే స్కేల్ ఎంత ఉంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంది, అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంది, టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏముంది, అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏముంటుంది మనకి. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. జనరల్గా ఇవి బేసిక్గా ఏ స్టూడెంట్కైనా రిక్వైర్మెంట్ కావాల్సిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. సో దానికి సంబంధించిన మేజర్ డీటెయిల్స్. వీటితో పాటు సో ఇంకొంచెం ఎడిషనల్గా మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్లో ఏందో అనేది చూద్దాం మనం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్. సో ఏం చెప్పాడు మనకి, మినిమం 18 ఇయర్స్ జూలై 1st వరకు, 2023 జూలై 1st వరకు సో 18 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, 42 ఇయర్స్ దాటి ఉండొద్దని చెప్పి అన్నాడు. సో దానికి ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 years ఇచ్చాడు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఇచ్చాడు. అట్లా డిఫరెంట్ కేటగిరీస్కి సో ఏమి ఇచ్చాడంటే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న క్యాండిడేట్స్ అయితే సో 5 years మించకుండా మీ సర్వీస్ ఏదైతే ఉందో ఆ రిలాక్సేషన్ కూడా యాడ్ చేశాడు. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అని మా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను నేను. సో ఒకసారి ఫాలో త్రూ అవ్వండి మీరు. సో దీస్ ఆర్ ది ఏజ్ రిలాక్సేషన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం సార్ అంటే సో ఖచ్చితంగా మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. ఆ బ్యాచిలర్ డిగ్రీలో కూడా సో మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి మీకు, ఓకేనా. సో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే పాలిటెక్నిక్ లెక్చర్స్ పోస్ట్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది మనకి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. సో ఇందులో కూడా రిలాక్సేషన్ ఇచ్చాడు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5% ఆఫ్ ది మార్క్స్ కొంచెం తక్కువ ఉన్నా కానీ దే కెన్ అప్లై. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ దీనికి కూడా ఒక రిలాక్సేషన్ ఇచ్చాడు మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు ఉంటాయని చెప్పాడు. సో మన గేట్ మాస్టర్స్ అకాడమీ మోస్ట్లీ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్కి మనం సబ్జెక్ట్ టీచ్ చేస్తాం కాబట్టి సో సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ మెకానికల్ వాళ్ళకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో నాట్ ఏ బిగ్ నెంబర్. సో బట్ ఇఫ్ యు ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ ఇఫ్ యు ఆర్ వెరీ డెడికేటెడ్ యూ కెన్ క్రాక్ ది జాబ్. సో చూద్దాం అది ఎవరెవరికి ఏ కేటగిరీ ఎన్ని జాబులు పడ్డాయి కూడా చూద్దాం మనం. సో ఇది మనకి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది.
నెక్స్ట్ వన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్కి సో ఏ జోన్లో ఎన్ని పోస్టులు పడ్డాయి మనకి, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, మొత్తం మన ఏపీ స్టేట్ని 4 జోన్స్గా డివైడ్ చేయొచ్చు. సో జోన్ 1 వచ్చేసి మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉంటుంది. జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఉంటుంది. జోన్ 3లో ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ఉంటుంది. అండ్ జోన్ 4లో రిమైనింగ్ ఆల్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి మనకి, లైక్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఈ జోన్ 4లో ఉంటాయి మనకి. ఓకేనా. సో ఎవరెవరికి ఎన్ని పోస్టులు పట్టేశారంటే జోన్ 1లో జనరల్ కేటగిరీ పోస్ట్ లేదు, ఓపెన్ జోను, లోకల్ జోను. సో ఓపెన్ జోన్ అంటే జోన్ 4 క్యాండిడేట్ కూడా జోన్ 3లో రాసుకోవచ్చు, జోన్ 2 క్యాండిడేట్స్ కూడా జోన్ 3లో రాసుకోవచ్చు. సో ఓపెన్ జోన్ అంటే ఓపెన్ జోన్లో ఏ పోస్ట్ ఉంటే ఆ పోస్ట్కి అన్ని జోన్స్ కూడా ఎలిజిబులే. సో లోకల్ పోస్ట్ అంటే ఖచ్చితంగా ఆ పోస్ట్ అనేది ఆ జోన్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది మనకి. సో ఇందులో సో బీసీఏ వాళ్ళకి, బీసీడీ వాళ్ళకి, బీసీసీ వాళ్ళకి ఏ జోన్లో ఉన్నాయి. సో మనకేంటమ్మా బీసీఏ కానీ, డి కానీ, ఈ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఎవరికి కూడా జోన్ 1లో పోస్ట్ లేదు. సో జోన్ 1లో లోకల్లో జనరల్ ఉమెన్స్లో ఒక పోస్ట్ ఉంది. అండ్ సిమిలర్లీ జోన్ 2లో బీసీఏ, బీసీఎస్, డిఈ, ఎస్సీ, ఎస్టీ ఎవరికి పోస్ట్ లేదు. అండ్ సేమ్ వే జోన్ 2లో లోకల్లో జనరల్ ఉమెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది. సో వీటికి సంబంధించిన సో మన ఆల్రెడీ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను, మీరు చూడండి సరిపోతుంది. సో ఇక్కడ ఓపెన్ జోన్ అంటే ఏంది, లోకల్ జోన్ అంటే ఏంది, ఫస్ట్ అసలు ఏపీకి మీరు లోకల్ ఎప్పుడు అవుతారు, జోన్కి ఎప్పుడు లోకల్ అవుతారని కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు, అది చూద్దాం మనం. సో ఒక క్యాండిడేట్ అనేది ఏపీకి బిలాంగ్స్ అని చెప్పాలంటే సో ఖచ్చితంగా 4th నుంచి 10th వరకు నువ్వు ఏపీలో చదువు ఉండాలి. సో ఏపీలో చదువుంటేనే నువ్వు లోకల్ క్యాండిడేట్కి ఎలిజిబుల్ మనకి. ఓకేనా. సో అంటే ఏపీ లోకల్కి ఎలిజిబిలిటీ మనకి. సో మరి జోన్ లోకల్ ఎప్పుడవుతుంది సార్ అంటే మీరు 10th ఎగ్జామినేషన్ రాసే ముందు ఏదైతే 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ మీరు ఏ జోన్లో అయితే చదువుతారో సో ఆ జోన్కి మీరు లోకల్ అవుతారు. ఓకేనా. సో దీస్ ఆర్ ది కండిషన్స్ ఫర్ ది లోకల్. సో ఏపీకి లోకల్ అవ్వాలంటే ఏం కండిషను, అండ్ మీ జోన్కి పర్టికులర్ జోన్ 1కి, జోన్ 2కి, జోన్ 3కి లోకల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి అనేది. సో దీస్ ఆర్ ది మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. అండ్ మెకానికల్ ఇంజనీర్స్కి వచ్చేసి సేమ్ 6 పోస్టులు ఉన్నాయి మనకి. సో జోన్ 1, జోన్ 2 దీనికి సంబంధించిన టేబుల్ ఇచ్చాడు మనకి. 6 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి మనకి ఇక్కడ. అట్ ది సేమ్ టైం సిలబస్ మెకానికల్ ఇంజనీర్స్కి సబ్జెక్టులు ఏమున్నాయంటే సో ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంది, థర్మోడైనమిక్స్ ఉంది, మెటీరియల్ సైన్స్ ఉంది, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉంది, అప్లైడ్ థర్మోడైనమిక్స్ ఉంది, హీట్ ట్రాన్స్ఫర్ అండ్ రిఫ్రిజిరేషన్ ఉంది, మెషిన్ డిజైన్ ఉంది, మెషిన్ డ్రాయింగ్ అండ్ సాలిడ్ మోడలింగ్ ఉంది. ఇది ఒకటి కొద్దిగా ఎక్స్ట్రా పెట్టాడు మనకి న్యూ టాపిక్. సో థియరీ ఆఫ్ మెషిన్స్ ఉంది, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఉంది. సో ఇవన్నీ కూడా టెక్నికల్ పేపర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సివిల్ ఇంజనీర్స్కి. సో మెకానికల్ ఇంజనీర్స్కి కొన్ని సబ్జెక్టులు యాడ్ చేశాడు, సివిల్ ఇంజనీర్స్కి లక్కీలీ కొన్ని సబ్జెక్ట్స్ డిలీట్ చేశాడు. సో ఇక్కడ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇందులో ఎస్ఎం, ఎస్ఏ ఉంది, స్ట్రక్చరల్ డిజైన్ ఇందులో ఆర్సీసీ ఉంది, ప్రీస్ట్రక్చర్ కాంక్రీట్ ఉంది, స్టీల్ ఉంది. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ ఇందులో హైడ్రాలజీ ఉంది, ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఉంది, సో సర్వేయింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, సో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ తీసేసిన సబ్జెక్టులు ఏంటి సార్ అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ సిలబస్లో లేదు, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిలబస్లో లేదు, బిల్డింగ్ మెటీరియల్స్ సిలబస్లో లేదు. ఓకేనా. బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ కూడా ఇందులో సిలబస్లో లేదు. అండ్ సేమ్ వే ఇక్కడ చూడండి ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఓపెన్ ఛానల్ ఫ్లో సిలబస్లో లేదు. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ నాయిస్ పొల్యూషన్ కూడా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో లేదు. దీస్ ఆర్ ది సమ్ సిలబస్ చాలా తగ్గించాడు. సివిల్ వాళ్ళకి అయితే సిలబస్ తక్కువ ఉంది, మెకానికల్లో కొద్దిగా సిలబస్ ఎక్కువ ఉంది మనకి. ఓకేనా. సో దీస్ ఆర్ ది థింగ్స్. సో మనం జనరల్గా మనం తెలుసుకోవాల్సిన నోటిఫికేషన్లో మనం తెలుసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే ఇవి మనకు తెలుసుకోవాల్సిన థింగ్స్. సో దీంతోపాటు ఎక్స్ట్రా నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఇంకో ఇంపార్టెంట్ థింగ్ కూడా డిస్కస్ చేద్దాం. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఒక క్వశ్చన్కి ఒక కీ రిలీజ్ చేస్తాడు. సో మీకు అది కీ తప్పు అనిపించింది అనుకోండి, మీరు అబ్జెక్షన్ చేసేటప్పుడు సో ఈచ్ అబ్జెక్షన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. ఈచ్ క్వశ్చన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అండ్ జనరల్ స్టడీస్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్లో టెక్నికల్ పేపర్ కంప్లీట్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, జనరల్ స్టడీస్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు సెట్ చేసే పేపర్ ఏంటంటే ఇంగ్లీష్లో సెట్ చేస్తారంట. ఇంగ్లీష్లో సెట్ చేసిన తర్వాత దాన్ని ఇందులో ట్రాన్స్లేట్ చేస్తారంట, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారంట. ఒక క్వశ్చన్ని వాళ్ళు అది రాంగ్ క్వశ్చనా కరెక్ట్ క్వశ్చనా, సో ఒక క్వశ్చన్కి ఆన్సర్ని వ్యాలిడేట్ చేయాలంటే వాళ్ళు ఇంగ్లీష్ వెర్షన్ తీసుకొని మాత్రమే వ్యాలిడేట్ చేస్తారంట. సో ఇదొకటి వాళ్ళు క్లియర్
క్లియర్గా మెన్షన్ చేశాడు, ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే వాళ్ళు కన్సిడరేషన్ చేస్తారని. సో దీస్ ఆర్ ది థింగ్స్ యూ హ్యావ్ టు నో బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు అప్లై ది నోటిఫికేషన్ మీరు అప్లై చేసే ముందు మనకి నోటిఫికేషన్లో మనం ఏం జరుగుతుంది, సో వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి అనేది సో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ మనకి. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇన్ఫో అబౌట్ ది Polytechnic lectures notification. So if you want to prepare for the Polytechnic lectures, download Gate Masters Academy app. So there you can find out the required courses. Okay, thank you so much.